హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కియాన్ షటిల్ ఛానల్. ముందుగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో నా వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్. నా ప్రెగ్నెన్సీ జర్నీ మీ అందరితో షేర్ చేసుకుందామని ఇవాళ నేను మీ ముందుకు వచ్చాను. మా కియాన్షు కడుపులో ఉన్నప్పుడు నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనేది, 3rd మంత్ నుండి 9th మంత్ వరకు అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనేది మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ 3rd మంత్లో నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయినప్పుడు ఒక 1 వీక్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా 1 వీక్ తర్వాత నాకు చికెన్ పాక్స్ వచ్చాయి. అసలు ఎలా ఉంది అంటే ఒళ్ళంతా మంటలు, దురద. అసలు ఇంకా 9 డేస్ ఇంకా భరాయించలేకపోయినా. ఇంకా 3rd మంత్ వరకు అలా గడిచిపోయింది. ఇంకా 4th మంత్లో అడుగు పెట్టాను. ఇంకా వామిటింగ్స్ ఏం తిన్నా కూడా వామిటింగ్స్ అయిపోయాయి. ఇంకా 4th మంత్లో మనకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా ప్రెగ్నెన్సీ టైంలో. ఇంకేదైనా తినాలనిపిస్తే తింటాను, ఎమ్మట్లోనే వామిటింగ్స్ అయిపోయింది. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇంకా పడుకొనే ఉంటాను. అసలు కానీ ఇంకా వామిటింగ్స్ అయిపోయేది. మార్నింగ్ టిఫిన్ అండ్ మధ్యాహ్నం భోజనం అన్నీ చేసిన తర్వాత మళ్ళీ పడుకునేదాన్ని. మార్నింగ్ పడుకునేదాన్ని, మళ్ళీ ఇంకా ఆఫ్టర్నూన్ తిని పడుకునేదాన్ని. వామిటింగ్స్ అయిపోయేది, ఇంకా నీరసంగా ఉండేది. ఇంకా అలా ఎప్పుడు పడుకుంటూనే ఉన్నా. ఇంకా 4th మంత్ 5th మంత్ ఇలా గడిచిపోయింది. ఇంకా 5th మంత్ దాకా ఇంక ఇలానే వామిటింగ్స్తో ఎలానే ఉండిపోయేదాన్ని. 6th మంత్లో అడుగు పెట్టాను. ఇంకా కొంచెం వామిటింగ్స్ తగ్గినాయి అని అనుకునే టైంలో కొంచెం ఒక 1 మంత్ కొంచెం అలా ఉన్నాను. ఇంకా 7th మంత్లో అడుగు పెట్టాను. 7th మంత్ ఇలా అడుగు పెట్టగానే ఇంకా హాస్పిటల్కి చెకప్కి వెళ్ళాను. ఇంకా స్కానింగ్ చేసిన తర్వాత మీకు ఉమ్మనీరు తక్కువైనాయి అని చెప్పారు. ఇంకా చూడండి నా బాధలు అసలు. ఇక 7th మంత్ నుంచి 8th మంత్ వరకు ఇలా నాకు ఉమ్మనీరు బాటిల్స్ పెడుతూనే ఉన్నారు. ఇంకా 7th మంత్లో ఇలా ఒకరోజు ఇచ్చి ఒకరోజు ఇలా బాటిల్ పెట్టించుకొని వచ్చేదాన్ని. ఇంకా హాస్పిటల్కి రోజు వెళ్ళేవాళ్ళం. రోజు హార్ట్ బీట్ చెక్ చేయించుకొని రావాలి అన్నారు డాక్టర్. ఇంకా రోజు హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం. అసలు ఎలా అంటే నా చేతులన్నీ వాపు వచ్చేసాయి. ఇంకా ఒక టైంలో అయితే చేతులు ఇలా వాపు వచ్చినాయని ఇంకా పాలకు పెడతా అన్నారు. నాకైతే ఇంకా నరకము అనుభవించాను. ఎలా అంటే అసలు కడుపులో బేబీ కావాలి, లోపల ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా 7 మంత్ అలా గడిచిపోయింది. ఇంకా 8th మంత్లో అడుగు పెట్టాను. రోజు హాస్పిటల్కి చెకప్కి వెళ్తాను కదా, ఇంకా అలా వెళ్తే ఇక బేబీ కదలికలు లేవు అన్నారు. ఇంకా మాకైతే ఇంకా మామూలు టెన్షన్ కాదు. నాకైతే ఇంకా చాలా భయం వేసింది. ఇంకా మా అత్తయ్య వేరే హాస్పిటల్కి వెళ్దామని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. ఇంకా అక్కడ 8th మంత్లో ఇంకా అలానే ఉమ్మనీరు బాటిల్స్ ఒక 5 డేస్ అలా హాస్పిటల్లో ఉంచుకొని ఉమ్మనీరు బాటిల్స్ అలానే 8th మంత్ అయిపోయే వరకు అలానే పెట్టారు. ఇంకా 9th మంత్ అడుగు పెట్టాను. ఇంకా అప్పుడు చూడండి 9th మంత్ ఇలా వచ్చింది. 5 డేస్కే ఇంకా ఆపరేషన్ చేశారు. అప్పుడు బేబీ బాయ్ పుట్టాడు. అసలు ఇంకా హ్యాపీనెస్ ఎలా ఉంది అంటే ఇంకా మా అబ్బాయిని చూడగానే అసలు 3rd మంత్ నుంచి 9th మంత్ వరకు ఎలా పెయిన్స్ అనుభవించాను అనేది అవన్నీ మర్చిపోయాను. ఇంకా అసలు ఆపరేషన్ చేస్తే ఎంత పెయిన్ ఉంటుంది అనేది ఇంకా మనకు తెలుసు. ఆ పెయిన్ ఇంకా మా అబ్బాయిని చూడగానే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ఇంకా నా జర్నీ ఇలా గడిచిపోయింది. 3rd మంత్ నుంచి 9th మంత్ వరకు నా జర్నీ అయితే ఇక అందరికీ మెమోరీస్ లాగా ఉంటాయి. కానీ నాకైతే ఇంకా బాధలు 3rd మంత్ నుంచి 9th మంత్ వరకు బాధల్లానే ఇక ఆ బాధలు అనుభవించాలని చెప్తున్నాను. మా కియాన్షుని చూసినప్పుడు నాకు అసలు ఆ బాధలు అనేవి అన్నీ మర్చిపోతా. మా కియాన్షు వెయిట్ 2 kgs పుట్టాడు. ఎంత చిన్నగా ఉన్నాడు అంటే ఎవ్వరు పట్టుకోలేదు. అంత చిన్న బాబుని ఎవరు హ్యాండిల్ చేయలేరు కదా. బాబుకు 3 years వచ్చాయి. ఎంత యాక్టివ్గా ఉంటాడు అంటే అందరికీ మా బాబు కావాలి అని అందరూ మా బాబు కావాలి అని అంటారు. అసలు ఎంత యాక్టివ్గా ఉంటాడో, ఎంత ఎనర్జీగా ఉంటాడో. అసలు మా కియాన్స్ లేకపోతే మేమిద్దరం అస్సలు లేము. ఇంకా 3rd మంత్ నుంచి 9th మంత్ వరకు అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. ఇంకా అత్తయ్య ఎలా చూసుకుంది అంటే నన్ను చాలా అంటే చాలా బాగా చూసుకుంది. ఇక ప్రతిరోజు ఒకరోజు విడిచి ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళాలి కదా, ఇంకా నాతో పాటు మా అత్తయ్య వచ్చేది. ఇంకా మా మావయ్య మా అత్తయ్య ఇద్దరు బాగా చూసుకున్నారు. ఇంకా మా ఆయన గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మా ఆయన ఫస్ట్ నుంచి ఇంకా లాస్ట్ వరకు, ఇంకా బాబు పుట్టిన తర్వాత కూడా ఇంకా మా ఆయన చాలా కేరింగ్గా అంటే చాలా కేరింగ్గా చూసుకున్నాడు. ఇంకా మా అబ్బాయి పుట్టిన తర్వాత ఇంకా మా అమ్మ మా నాన్న ఇంకా 5 months అసలు ఇంకా ఎంత చిన్న బాబు అని చెప్పాను కదా, ఆ చిన్న బాబుని ఇంకా మా అమ్మ మా నాన్న చాలా జాగ్రత్తగా చూసుకొని నన్ను అత్తయ్య వాళ్ళ ఇంటికి పంపించారు. నా ప్రెగ్నెన్సీ జర్నీ ఇలా జరిగింది. మీకు కూడా ఇలాంటి మెమోరీస్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ప్రెగ్నెన్సీ జర్నీ ఇలా జరిగింది. అందరికీ బాయ్ బాయ్.